హాయ్ అన్న, అందరికీ గుడ్ మార్నింగ్. వంశీ బిజినెస్ ఐడియా యూట్యూబ్ ఛానల్లోకి అందరికీ వెల్కమ్ అన్న. ఈరోజు మన బిజినెస్ ఐడియా వచ్చేసి ఒక సంవత్సరంలో ఎంత లేదన్నా ఒక 15 లక్షలు ఈజీగా సంపాదించుకోవచ్చు అన్న. అయితే ఈ బిజినెస్ ఐడియా వచ్చేసి విలేజ్లలో నడుస్తుంది, సిటీలలో నడుస్తుంది అన్న ఈ బిజినెస్ ఐడియా. అయితే ఏం లేదన్న, ఈ బిజినెస్ ఏంటంటే ఈవెంట్ మేనేజ్మెంట్ అన్న. అయితే ఇప్పుడు మన సంవత్సరంలో 365 రోజులలో మనం ఎంత లేదనుకున్న ఒక 50 పెళ్ళిళ్ళు చేయగలిగినాం అనుకో అన్న, ఈజీగా 15 లక్షలు సంపాదించవచ్చు అన్న. ఈవెంట్ మేనేజ్మెంట్లో ఒక రూపాయి కూడా మనం నుంచి ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం ఉండదన్న. మనం ఖాళీ అన్నిటిని చూసుకోవడమే అన్న. ఇప్పుడు ఎవరన్నా సరే సీజన్లో పెళ్ళిళ్ళు అవుతాయి అన్న. పెళ్ళి అయినాక ఇప్పుడు పెళ్ళిళ్ళు ఉన్నప్పుడు మనం డైరెక్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అంటే ఫస్ట్ స్టార్టింగ్లో మార్కెట్లో మనము ఉన్నామని తెలిసేదాకా ఎవరైతే పెళ్ళిళ్ళు ఉన్నాయో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అన్న మేము ఇది చేస్తాం, ఇట్లా ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తాం, అన్నీ మేమే చూసుకుంటాం అని మీరు రీజనబుల్ రేట్కి ఇచ్చేసి స్టార్టింగ్లో కొంచెం పబ్లిసిటీ చేసుకున్నారనుకో అన్న, అయితే ఎంత లేలే అనుకున్న ఒక పెళ్లి మీద యావరేజ్గా మంచిగానే మిగులుతాయి అన్న. ఇప్పుడు ఈవెంట్ మేనేజ్మెంట్ అంటే ఏం లేదన్న, ఇప్పుడు ఫుడ్ సెక్షను, ఫోటోల సెక్షను, డెకరేషను, ప్రతి ఒక్కటి మనం చూసుకోవాలన్న. అంతే, వాళ్ళు మనకు డబ్బులు ఇస్తారు. మనం ఇప్పుడు సరే, మనం ఇప్పుడు ఒక ఈవెంట్ ఒకటి పెళ్ళి మాట్లాడుకున్నాం అనుకో అన్న, వంటలు ఏమైనా మాట్లాడి సెట్ చేసేయాలి. ఏమేమి పడితే ఆయన రాసిస్తే ఆయన తీసుకొచ్చి ఆయన వండుకుంటాడు, చేస్తాడు. ఇంకా ఫోటోలు అయినాక ఏమేమి పడతాయి, ఏమేమి ఎట్లా తీయాలని చెప్తే ఆయన మొత్తం తీసేస్తాడు, అయిపోతుంది. అయితే ఇప్పుడు వంటలు, ఫోటోలు, డెకరేషను ప్రతి ఒక్కటన్నా ఈవెంట్ మేనేజర్ అంటే ప్రతి ఒక్కటి ఉంటాయి పెళ్ళికి సంబంధించినవి. ప్రతి ఒక్కటి మనం చూసుకోవడం అన్న. ఖాళీ మనం ఇందులో రూపాయి ఇన్వెస్ట్మెంట్ చేయాలని లేదు. ఖాళీ చూసుకోవడం వలన మనకు మినిమం యావరేజ్గా ఒక 30,000 ఒక పెళ్ళిలో మిగిలిన కూడా మనం ఒక 365 రోజుల సీజన్లో ఒకసారి పెళ్ళి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. యావరేజ్గా 365 రోజుల్లో మనం ఒక 50 పెళ్ళిళ్ళు చేసుకున్న ఎంత అనుకున్న ఈజీగా 15 లక్షలు సంపాదించవచ్చు అన్న. సరే, మార్కెట్లో మనము ఫస్ట్ స్టార్టింగ్లో పబ్లిసిటీ కానీ కొంచెం తక్కువ ప్రాఫిట్ కొంచెం తక్కువ తీసుకొని అయినా చేయడం ద్వారా దీనికి మంచి ఒక ఇన్వెస్ట్మెంటు పెద్ద చేయాల్సిన అవసరం లేదు, మంచిగా లాభాలు వస్తాయన్న. అయితే ఇప్పుడు ఇది సిటీలలో ఇట్లా ఆల్రెడీ నడుస్తుందన్న, విలేజ్లలో లేదు. విలేజ్లలో కొంచెం ఆలోచన చేసి ముందుకు అడిగేసింది అనుకో అన్న, ఖచ్చితంగా బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు విలేజ్లో అయినా సిటీలో అయినా ఇవాళ రేపట్లో అందరూ ఎట్లా అంటే మస్తు అంటే బద్దకస్తులు తయారైన ఓపెన్గా చెప్పుకోవాలంటే. వీని దగ్గర కూడా తిరుగుతాడు, వాని దగ్గర కూడా తిరుగుతాడు అని చెప్పేసి ఇప్పుడు ఏదైనా పెళ్ళికి సంబంధించిన పనులు కొన్ని చెప్తే మొత్తం వాళ్ళే చూసుకుంటారు కదా, 10 రూపాయలు ఎక్కువైనా తక్కువైనా అని చెప్పేసి ఆలోచిస్తారన్న ప్రతి ఒక్కరు. మనం వాళ్ళ ఆలోచన తగ్గట్టు మనం ఈ బిజినెస్ ఐడియా పెట్టుకున్నాం అనుకో అన్న, ఖచ్చితంగా మంచిగా నడుస్తుంది అన్న. అయితే ఈ బిజినెస్లో మనం రూపాయి కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. మనం పని చేయించేటోళ్ళు మనము హ్యాండ్వేర్లో పెట్టుకొని పని చేయించేటోళ్ళు అది మొత్తం ఇప్పుడు ప్రతి ఒక్కరిది మనం వాళ్ళ ఫోన్ నెంబర్ రాసుకొని, వాళ్ళ ఊరు పేరు అడ్రస్ రాసుకొని ఇట్లా మనము ఏ ప్రోగ్రామ్ కూడా 10 రూపాయలు వచ్చినా రాకున్నా స్టార్టింగ్లో ఖచ్చితంగా పబ్లిసిటీ కావాలి. కాబట్టి మనం కొంచెం తక్కువ చేసి అయినా ఫస్ట్ మార్కెట్లో మంచి పేరు తెచ్చుకోవాలన్నా. పేరు తెచ్చుకున్నాక ఆటోమేటిక్గా మనకు ఆర్డర్స్ అనేవి వస్తూనే ఉంటాయి. ఇన్కమ్ అనేది ఆర్డర్స్ వచ్చినప్పుడు ఇన్కమ్ కూడా ఖచ్చితంగా వస్తాయి. అయితే ఈ బిజినెస్లో రూపాయి కూడా ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఓన్లీ మనం చూసుకోవడంతోనే లక్షలు సంపాదించవచ్చు అన్న. ఇది బిజినెస్ ఐడియా చాలా మంచిగా ఉంటుంది అన్న. థ్యాంక్ యూ అన్న.